నాయకుడు ఓ మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మాది జనసేన పార్టీ కాదు అని ఆయన ఏ మాట అయితే చెప్పాడో అదే మాట మీద నిలబడి మిమ్మల్ని కట్టడి చేసి మీకు కనీసం ఏ అర్హత లేకుండా చేసి పారేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఏమనాలో తెలియక ఒక పిచ్చి కుక్కలాగా ఏదేదో మీరు వాగుతూ ఉన్నారు. కుక్కతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఉంటుంది, నీకు ఆ విశ్వాసం కూడా లేదు. కాబట్టి నిన్ను ఏ విధంగా ఏ జంతువుతో పోల్చాలో నాకు అర్థం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి, ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే నువ్వు పులివెందల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ అమెరికా పారిపోయినా, లేకపోతే నీ పిల్లల దగ్గర లండన్ పారిపోయినా జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టరనేసి చెప్పి నీకు వార్నింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు. నువ్వు ప్రజలకి అప్పుడేమీ ఓడబెట్టలేపావు, అప్పుడేం చేయలేపావు. కనీసం నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జనాల కోసం నువ్వు కనీసం ఒక గంట కూడా నువ్వు మరి ఇంక అసెంబ్లీలో ఉండలేకపోతే నీకు ఎందుకు ఆ పదవి? రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మీ ఆవిడతో పాటు అంటూ తోముకోకుండా నీకు ఎందుకు ఆ పదవి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. నీకెందుకు అసలు? నువ్వు ఎందుకు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నావు? గతంలో నీ మనుషులతో మాట్లాడించావు, పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించావు, ఇప్పుడు ఏకంగా నువ్వే డైరెక్ట్గా ఈ విధంగా మాట్లాడుతున్నావు. సిగ్గు లేదా నీకు అని అడుగుతూ ఉన్నావు. ఇదే రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ లేకపోతే నీ పరిస్థితి, నీ బ్రతికేటి అనే విషయం ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆయన చావుతోటి నీ రాజకీయం మొదలుపెట్టి నువ్వు ఈరోజు ఒక అత్యున్నత పేరు వచ్చినటువంటి ఒక ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చేవాడిని నిన్ను అడుగుతూ ఉన్నాను. నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు అద్దంలో చూసుకో. గతంలో నువ్వు ఎంత విర్రవీగావు, ఈరోజు ప్రజలు నీ ముఖం మీద నవ్వుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ తాలూకా పందాన్ని మార్చుకొని నేను పొరపాటు చేశానని లెంపలేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి నువ్వు కానీ నీ అనుచరులు కానీ ఎవరైనా సరే ఏదైనా వాగితే మాత్రం మర్యాదగా ఉండదు, మర్యాద నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత నీకే ఉన్నది, నీ అనుచరులకు ఉన్నదని చెప్పి నీకు తెలియజేసుకుంటూ విజయనగరం జనసేన పార్టీ తరఫున నీకు ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో, అంటే ఏమీ చేయటానికి ఛాన్స్ లేక భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి కాలేనని, ఎందుకంటే రాష్ట్రంలోనూ ఇంటర్నేషనల్గా అమెరికాలోనూ కూడా అవినీతి చేశారు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం జైల్లోనైనా ఉంటాను, లేకపోతే అమెరికా జైల్లోనైనా ఉంటాను, కానీ నెక్స్ట్ ఎలక్షన్కి బయట ఉన్నని ఆయన 6 సెన్స్ ఆయనకి చెప్తా ఉంది. దానివలన విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు, అంటే స్థాయి దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరి కాలు మీద అయితే పడ్డారో గత ప్రభుత్వంలో మీ బాపత కోసం, ఆయనే ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ్కి నేత అనే మాట మీరు వినలేదా? అర్థం తెలుసా? దేశ్కి నేత అంటే దేశానికే నాయకుడని, రాష్ట్రానికి కాదయ్యా. రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. కళ్యాణ్ గారు వచ్చింది భారతదేశంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావటం కోసం. నీనాటి వాళ్ళు ఆడిన మాటలను పట్టించుకునే స్థాయి కానీ ఆ ఆలోచన కానీ అసలు దరిదాపుల్లోనూ కూడా లేదు. కర్మ ఏంటంటే నీలాంటి సమాధి చేస్తానని శపథం చేసి రాజకీయ సమాధి చేశాం. అధాపాతాళానికి తొక్కుతానని చెప్పి అధాపాతాళానికి తొక్కిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న యోధుడు భారతదేశంలో. నేను గతంలో చెప్పా, 50 సంవత్సరాలు అటు 50 సంవత్సరాలు ఇటు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాడని. ఎందుకంటే నీ జాతకం కూడా చెప్పా,
నీకు 10 సీట్లు మాత్రమే వస్తాయని నిన్ను తప్పిస్తే అదే 10 సీట్లు వచ్చాయి. నీ జాతకం 4 సంవత్సరాల క్రితమే చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నా, రాసి పెట్టుకో. నెక్స్ట్ జరగబోయే జమిలీ ఎన్నికలు కావని, లేకపోతే 2029 ఎన్నికలు కావని, ఇవైతే మాత్రం బయట నుండే పరిస్థితి లేదు, ఎన్నికలకి అర్హుడు కాదు. ఎందుకంటే ఆ టైంకి నిన్ను జైలుకి పంపించే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వమైనా చేస్తుంది, అమెరికా ప్రభుత్వమైనా చేస్తుంది. ఎందుకంటే నువ్వు మాఫియాకే అడ్డాగా అందరు రాష్ట్రాన్ని కూల్చడంతో మొదలుపెట్టి నువ్వు కూలిపోయావు తప్ప జనాలు చూస్తారు. ఎవరైనా నువ్వు కూలిస్తే మేము నిలబెడతామని ఒక శబ్దంతో పుట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే యోధుడు, నాయకుడు, భవిష్యత్తు తరాలకి మంచి రాజకీయాన్ని అందించే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఫిక్స్. మరొక్కసారి నువ్వు కానీ నీ అనుచరులు కానీ చౌకబారు మాటలు మాట్లాడకుండా ఉంటారని తెలియజేసుకుంటూ, నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కార్యకర్తలు కాపాడడం కోసం నాయకత్వం చేయాలి తప్పితే, నీ నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు జైలుకి వెళ్ళిపోతున్నారు. తర్వాత నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోతావు. నీ పార్టీ జైలు దగ్గర పుట్టింది, జైలు దగ్గరే సమాధి అవుతుంది. అదే సమాధి దగ్గర పుట్టింది, సమాధి దగ్గరే సమాధి అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం విజయనగరం జనసేన పార్టీ నుంచి.